దిస్ ఈజ్ డాక్టర్ ప్రసన్న లక్ష్మి, గైనకాలజిస్ట్, మాతృత్వ హాస్పిటల్, సైనిక్పురి. సర్వికల్ సిస్ట్ అంటే ఏంటి? గర్భసంచి కుట్లు ఎందుకు వేస్తారు? సో చాలామంది భయపడుతుంటారు. ఒక పేషెంట్కి రిపీటెడ్గా అంటే 2-3 సార్లు అబార్షన్స్ 3 నెలలు దాటిన తర్వాత 4-5 నెలలు ఎక్కువ అవుతుంటే గర్భసంచి ద్వారం లూజ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకని ఒక స్టిచ్ ద్వారా దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తాం సర్విక్స్ని. దీన్ని సర్వికల్ స్టిచ్ అంటారు. పేషెంట్కి ఏమి వేసినట్టు ఏం తెలీదు, దానివల్ల ఎప్పటికీ పెయిన్ ఉంటుందేమో చాలామంది భయపడుతుంటారు. సర్వికల్ స్టిచ్ చేసినాక బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఇది కూడా చాలామంది భయపడుతుంటారు. స్టిచ్ వేయడం వల్ల దానికి ఇంకా గర్భసంచికి బలం వస్తుంది కాబట్టి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. దానివల్ల ఎక్స్ట్రాగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ టైంలో వేయాలి. 12-14 వారాల టైంలో గర్భసంచి స్టిచ్ అండర్ ఎనస్థీషియా వేస్తారు. దీనివల్ల పేషెంట్కి పెయిన్ అనేది ఏమి ఉండదు, ఏమీ తెలియదు. ప్లస్ దీనికి వేసుకున్న తర్వాత 37 వారాలు 36-37 వీక్స్ అప్పుడు దీన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ పెయిన్స్ వస్తే దాన్ని ముందుగానే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్వికల్ స్టిచ్ చేయడం ద్వారా అబార్షన్స్ని ఆపొచ్చు, ప్లస్ తొందరగా ప్రీటర్మ్ డెలివరీస్ని కూడా ఆపొచ్చు. సో ఇఫ్ యువర్ రికరెంట్ అబార్షన్స్ ఉంటే గైనకిని కన్సల్ట్ చేసి దానికి రీజన్ తెలుసుకుని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.